వాగు పోరంబోకు రెవెన్యూ భూములు ఇతర ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఇరిగేషన్ డీఈ రమణరావు హెచ్చరించారు. వింజమూరు మండలం శంకవరం గ్రామంలో కొంతమంది వక్తలు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి పశువులు, గొర్రెలను ఉంచేందుకు కొట్టాలు ఏర్పాటు చేసినట్లు నా దృష్టికి వచ్చిందన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి సర్వే నెంబర్ 167, 169లో వాగు పోరంబోకు భూములు ఉన్నాయని, ఆ భూములను ఆక్రమించి శాశ్వత నిర్మాణాలు చేపట్టడం, పశువుల కొట్టాలు ఏర్పాటు చేయడం నిబంధనలకు విరుద్ధమని డీఈ స్పష్టం చేశారు. వాగు పోరంబోకు స్థలాలు, రెవెన్యూ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆక్రమించరాదన్నారు. ఆక్రమణలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ స్థలాలను పర్యవేక్షించేందుకు అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నారని తెలిపారు. ఇప్పటికే ఆక్రమణకు పాల్పడిన వారు స్వచ్ఛందంగా వాటిని తొలగించాలని, లేకుంటే అధికారుల ఆధ్వర్యంలో చర్యలు చేపడతామని డీఈ రమణరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఏ మహేంద్ర, ఎస్ఐ ఉమామహేశ్వరరావు, వీఆర్ఓ సాజిద్, మండల సర్వేయర్ రవి, విలేజ్ సర్వేయర్, ఇరిగేషన్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనకి శంకవరం గ్రామంలో వాగు పోరంబోకు మీద ఆల్రెడీ ఎంక్రోచ్మెంట్ అయ్యి ఉన్నారని చెప్పి గతంలో నోటీసులు కూడా 14 మంది ఎంక్రోచ్ చేశారని చెప్పేసి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ తరపు నుంచి. ఆ 14 మందికి కూడా ఇండివిజువల్ అపియరెన్స్ అయ్యి మీ నిర్ణయం చెప్పండి అని చెప్పి కూడా డిపార్ట్మెంట్ ప్రాసెస్ ప్రకారంగా అది చేసి ఉన్నారు. 2023లో అది ఖాళీ చేయమని చెప్పి కూడా ఫైనల్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా మన వాళ్ళు అక్కడే ఉంటూ పశువుల కొట్టాలు, నెక్స్ట్ పశువుల తాలూకా మెటీరియల్, ఎండుగడ్డి అన్నీ అక్కడ వేసుకొని ఉన్నారు. దానికి ఇప్పుడు మనకి పబ్లిక్ నుంచి కూడా, విలేజ్ నుంచి కూడా చాలా కంప్లైంట్లు వస్తున్నాయి. వెళ్ళే దారిలో ఇదంతా ఈ గ్రామానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంది, పశువుల కొట్టాలు వేసిన పరిస్థితి మూలంగా అని చెప్పేసి విలేజ్ నుంచి కూడా కంప్లైంట్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇచ్చిన తర్వాత మళ్ళీ మా డిపార్ట్మెంట్ తరఫున మిమ్మల్ని ప్రాసెస్ చేశాము. ఈరోజు ఇక్కడ ఎంక్రోచ్మెంట్ క్లియర్ చేద్దామని చెప్పేసి వచ్చాము. 167 సర్వే నంబరు, 169 ఈ 2 సర్వే నంబర్లు వాగు పోరంబోకులో ఉన్నాయి. క్లియర్ చేసే ఉద్దేశంతో ఈరోజు వచ్చాము. అందరం కూడా డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పంచాయతీ డిపార్ట్మెంట్, అలాగే పోలీసు అందరం కలిసి వచ్చాము. ఇక్కడంతా రైతులు వీళ్ళందరూ కలిసి మాకు ఈ మెటీరియల్ షిఫ్ట్ చేసుకోవడానికి కొంత టైం ఇవ్వండి సార్, మేమే స్వతహాగా మేము తీసివేస్తామని చెప్పి కోరి ఉన్నారు. ఆ టైం వీళ్ళు 1 వారం రోజులు కావాలని చెప్పి అడిగారు. దానికి పై అధికారులకి నివేదించి తదుపరి చర్యల కోసం మేము తీసుకోగలమని తెలియజేస్తున్నాము. వీరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, ప్రభుత్వ స్థలాలు ఆక్రమించడానికి అది చట్ట విరుద్ధం కాబట్టి మీరు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు, మీరు ఇబ్బంది పడవద్దు. ఇప్పుడు మేము పశువులు కట్టేసుకునేది స్థలము ఆక్రమించుకుంటున్నాం అంటున్నారు. అందరూ కూడా అందరికాడ కూడా అసైన్మెంట్ పొలాలు చాలా ఉన్నాయి సార్. మాది అచ్చమే కాదు కాబట్టి మాది 60 సెంట్లు ఉంది. కదంతా చాలా ఉన్నది. వాళ్ళు ఊరు పట్టించుకోలేదు. మేము ఇచ్చిన అర్జీకి రెస్పాన్సే లేదు. మాకు ఎప్పటికైనా న్యాయం కావాలి, మీద కూడా చర్య తీసుకోవాలి. ఇక్కడ మామూలుగా మేము వ్యవసాయం చేసుకుంటా ఉన్నాము. కానీ మా మీద వేరే వ్యక్తి అర్జీ ఇచ్చాడు. అర్జీ ఇచ్చిన దానివల్ల మాది అచ్చం తీమని నోటీసులు పంపించారు. మాకు తెలిసిన తర్వాత మేము కూడా పోయి వాళ్ళ మీద చాలా ఆక్రమించుకున్నారని చెప్పి పలానా నెంబర్లతో కూడా చెప్పినాము. కానీ మేము ఎప్పుడు ఇచ్చినా కానీ వాళ్ళు మా అర్జీని పక్కన పునగదొక్కి ఆ అర్జీని సర్పంచ్ గారని అప్పుడు ఉన్నాయన దాన్ని పక్కన పెట్టించి ఇదే పని చేసి మాకు నోటీసులు కూడా ఇచ్చిన దానివల్ల మాకు అధికారులు వచ్చి చాలాసార్లు తెలిపినా మేము కూడా వాళ్ళు ఎన్నిసార్లు తెలిపినా అన్నిసార్లు పోయి కలెక్టర్ కాడికి, ఎంఆర్ఓ దగ్గరికి, మన కావలి ఆర్డీఓ దగ్గరికి పోయి చాలాసార్లు ఫిర్యాదు చేసినాము. దానికి అది కూడా మాకు వీలు పడక మళ్ళీ లాయర్ని కలిసాము. లాయర్ని కలిసిన తర్వాత లాయరు మాకు ఆర్డీఓ కోర్టుకని నోటీసు పంపించాడు. సెక్రటరీకి కానీ, సర్పంచ్కి కానీ, పోతే ఎంఆర్ఓ కానీ వీళ్ళందరికి పంపించిన తర్వాత వాళ్ళు కూడా కావలికి అటెండ్ అయ్యినారు. అక్కడ అయ్యి వాళ్ళు కూడా అందరికి మీద సమస్య తీరు వాళ్ళది కూడా ఉంది కాదని చెప్పి ఆపేసేదానికి ఆ రోజు ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారికి ఇంజమూరు అప్పుడు రవి సార్ గారు ఉన్నారు. ఆయనకి తీర్మానం చేసి మనం ఎందుకు యూత్ వాళ్ళు దాన్ని పరిష్కారం చేసినట్టు చెప్పారు మాకు ఆ రోజు. మేము అందువల్ల మళ్ళీ కూడా కాముగా ఉన్నాము. తర్వాత మళ్ళీ వచ్చి కదిలిచ్చారు. మళ్ళీ అర్జీ పెట్టి మా మీద ఇట్లా మళ్ళీ తీయమని నోటీసులు తర్వాత మళ్ళీ ఒకసారి పంపించారు. డాక్టర్ కిషోర్స్ రత్నం నీట్ అకాడమీ 2026 నీట్ రిజల్ట్స్. ఆల్ ఇండియా మార్క్స్ 523, 522, 496, 475, 465, 463, 452,
448, 440, 438, 435, 424, 423, 420. ప్రతి ముగ్గురిలో ఒకరు డాక్టర్. 2027 NEET long-term coaching classes starts from July 24, 2026. Special focus on physics, chemistry, limited strength, personal care, AC hostel classrooms for girls. NEET లో 300 నుండి 390 మార్కులు మరియు ఇంటర్మీడియట్ లో 950కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు ఫీజులో ప్రత్యేక రాయితీ కలదు. డాక్టర్ కావాలని మీ లక్ష్యమైతే సాకారం చేయడం మా ధ్యేయం. డాక్టర్ కిషోర్స్ రత్నం నీట్ అకాడమీ, డిమార్ట్ ఎదురుగా, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.